మల్కాజిగిరి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు వారి భద్రత కోసం XVP వ్యాక్సిన్ వేయించుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న జిల్లా మెడికల్ ఆఫీసర్ కి డాక్టర్లు, ఆశా వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. హ్యాపీ బర్త్డే మేడం. మీ అందరికీ కూడా విమెన్స్ డే మేడం. మీ పక్కనే ఇలా విమెన్స్ డే మీరే అక్క రండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం దాకా. రండి, మీ ఇద్దరు స్టెపింగ్ చేయండి. వ్యాక్సినేషన్ మంచిగా కావాలి మేడం. ఏదైనా అంటే తీసుకున్నారా? ఓకే. ఈ జనరల్ షేకే వేస్తారు. లెఫ్ట్ సైడ్ ఒకసారి ఒకటి మేము ఉంటాం. ఇప్పుడు అవ్వడానికి లేదు గవర్నమెంట్ కానీ తీసుకోవచ్చా జనరల్ మీరు ఎవరు డాక్టర్ కూర్చొని అక్కడ చూసి Where about all these vaccinations? Yes. Sure? Yes. What you are studying now? 10th class. When your exams? Madam? Madam. What's the year? Started. సర్టిఫికేట్ వచ్చింది. ఎప్పుడైనా అరుగుతుంది ఇంకన్నా అక్కడ పోయి ఆశ అది ఏం లేదు, లోపల ఉందా మేడం? ఉంటే మేడం అందరూ సంతోషంగా నవ్వాలి, జాబ్ సక్సెస్ కావాలని. హ్యాపీ బర్త్డే అని చెప్పుకోరు ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? ఇన్సైడ్ అండ్ టేక్ ద సర్టిఫికెట్ now. సర్టిఫికెట్ yes. Happy Women's Day. అదే మేడం ట్రై చేద్దామని అనుకుంటున్నాను. కరెక్ట్ భయం మేడం ఏం కావాలి మీకు? మేడం మేడం ఒక్క నిమిషం అండి, ఒక్క 2 minutes. ఏ స్కూల్ అమ్మా? వాళ్ళ ఫాదర్ చూడండి. But thank you, మీరందరూ పిల్లలకి మంచిగా బెస్ట్ గిఫ్ట్ ఫర్ టుడే. ఈ రోజు ఏది ఇచ్చినా కూడా దీనికి వాల్యుబుల్ కాదు. Thank you so much. She did so many research. She did amazing research.
And this madam helped us coming here. Lovely gift today. ఎన్ని ఇచ్చినా కూడా ఇది. Just press చేసి empty touch. This is for you. ఇది certificate. బాగా దగ్గర కూడా ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి మేము వీల్ ఉంటే మన మేడం అసలు మన పల్లవి మేడం ఇది Thank you, ma'am. అలా కొంచెం వెనక జరగాల ఎమ్మెల్యే సాబ్ కనబడతలేడు ఎమ్మెల్యే సాబ్ కనబడతలేడు ఇట్లా అందరూ వస్తారు పిల్లలకి ఇష్టం తీసుకొచ్చి అదే క్యాంపెయిన్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం. ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనికి 15 ఏళ్ల బాలికలను తీసుకొచ్చి ఆ వ్యాక్సినేషన్ చేసి వాళ్ళ ఫ్యూచర్ భద్రంగా ఉండాలనే తలంపుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మా యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ డాక్టర్స్, నర్సెస్ మరియు అదే విధంగా మా డిఎంహెచ్ఓ గారు మరియు మా ఆశా వర్కర్ అక్కలందరూ కూడా ఇలా క్యాంప్ కోసం పిల్లల్ని మోటివేట్ చేసి ఒక సుమారు 100 మంది పిల్లల్ని మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ టీకా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమి మంచి జరుగుతుందో అవన్నీ వివరించి వాళ్ళందరినీ తల్లిదండ్రులతో పాటు తీసుకొచ్చి వాళ్ళకి ఇవాళ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. నిజంగా ఒక గొప్ప కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఇంకా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజు హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఈ రోజు నుంచి విమెన్స్ డే సందర్భంగా స్టార్ట్ చేసిందండి. ఈ వ్యాక్సినేషన్ 14 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకి 15 ఏళ్ల లోపు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో ముఖ్యంగా 3 సెంటర్స్ లో అండి, ఏరియా హాస్పిటల్ మల్కాజ్గిరి, సిహెచ్సి గట్కేసర్ అండ్ సిహెచ్సి మేడ్చల్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఫస్ట్ ఫేజ్ లాగా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఇంకా రెగ్యులర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నది.
మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 28th ఫిబ్రవరి స్టార్ట్ చేసింది. మన రాష్ట్రంలో మాత్రం ఈ రోజు నుంచి అందరి పిల్లలకి ఇవ్వటం జరుగుతుందండి. హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీ పత్రికా ముఖంగా అండ్ మీడియా ముఖంగా మేము అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 14 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా సేఫ్ అయిన వ్యాక్సిన్. ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ ఉంటుందో దానిని సంపూర్ణంగా రక్షిస్తుంది. ఇది సింగిల్ డోస్ అండి. పిల్లలందరూ కూడా 14 ఇయర్స్ నిండిన ఆడపిల్లలందరూ కూడా పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని వ్యాక్సినేషన్ చేయించడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ.